అయితే ఎన్నోసార్లు కూడా ఇట్లా వద్దు దీపిక పద్ధతి కాదు అని అంటే చాలా సార్లు మా అత్తయ్య నా మీద పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్లు ఇచ్చింది సార్ 6 సార్లు. ఇంటికి పోతే నన్ను తిట్టిండు కొట్టిండు అని స్టేషన్లో పోయి మాట్లాడుకున్నాను సార్. మా వైఫే సాక్ష్యం, మా వైఫే మా ఆయన ఏం తిట్టలేదు, మా ఆయన ఏం తిట్టలేదు, మా ఏదో చిన్న గొడవ పెట్టుకున్నాం అనేసి మా వైఫ్ కూడా ఎన్నోసార్లు సజెషన్ చెప్పి బయట మామూలుగా కాంప్రమైజ్ అయ్యాను. అట్లాంటిది ఇట్లా పద్ధతి బాగాలేదు అనేసి ఒకరోజు ఇక మేము కరెక్ట్ మెయిన్గా విడిపోవడానికి కారణం ఏంటంటే సార్, మా చెల్లె ప్రెగ్నెన్సీ తోటి ఉంది సార్. మా సొంత ఓన్ సిస్టర్. అయితే మా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. నేను హాస్పిటల్లో ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సూర్యాపేటలో నా దగ్గరలో ఆపరేషన్ చేయించుకుంటే నేను కేర్ఫుల్గా చూసుకుంటా అనే నమ్మకంతో వాళ్ళని హైదరాబాద్ నుంచి సూర్యాపేటలో సర్జరీ చేయించాను సార్. అయితే బాబుకు బాగాలేదు సార్. కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్లో వినోద్ బాగాలేదు, ఇక్కడ నేను చేస్తే బాబుకు రెస్పాన్సిబిలిటీ నాది కాదంటే, మేడం మీరు మా చెల్లెకైతే చూడండి, నేను బాబుని నా రెస్పాన్సిబిలిటీ అంటే సరే అన్నారు. రేపు మార్నింగ్ సర్జరీ చేద్దాం అన్నారు. దీపిక లేదు హాస్పిటల్కి పోదాం అనేసి ఎర్లీ మార్నింగ్ అంటే నేను రాను నువ్వు పోవు అన్నది. అయితే ఎందుకు రావాలంటే నువ్వు పోకూడదు, నువ్వు పోవద్దు, అదే అవుతాయి పోవడానికి నువ్వు పోతున్నది అంటే కోపం వచ్చింది సార్. అప్పుడు కొట్టాలంత కోపం వచ్చింది కానీ కామ్గా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయినా కూడా బాబు అంటే మా చెల్లె డెలివరీ అయినా కూడా చెల్లెకి ఇట్లా కొడుకు పుట్టిండు దీపిక హాస్పిటల్కి రా ఫస్ట్, తర్వాత ఏమన్నా మాట్లాడదాను అంటే లేదు నేను రాను, నువ్వెందుకు పోయిన అవసరం, నువ్వు పోయినా కాబట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని లాక్ చేసుకుంటాను. లాక్ చేసి రూమ్ తాళం అదే రీజన్ సార్, లాక్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకు మీ చెల్లెంటే కోపం అమ్మాయికి? మా చెల్లెతో ఏ రోజు కూడా ఫోన్లో మాట్లాడలేదు, డైరెక్ట్ మాట్లాడలేదు. అన్నయ్య వదిన కాబట్టి వచ్చింది సార్ తను. నేను నా ఫ్యామిలీతో కలవడం తనకి ఇష్టం లేదు సార్. మా వైఫ్కు పోయిన తర్వాతకి 15-20 రోజులు వండుకొని తిన్నా సార్. ఒక్కరిని వెళ్ళిపోయింది సార్. ఇంటికి డెలివరీ అయిన రోజు నుంచే నువ్వు వద్దంటే పోయినావు అనేసి వెళ్ళిపోయింది సార్. ఇక అట్నే నెల 15 రోజులు వండుకొని తిన్నా. అట్లనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ముత్యాలమ్మ పండుగ సార్. అయితే పండగకి వెళ్ళాం. పోయినా ఆ రోజు ఉన్న నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నాకు హాస్పిటల్లో పని ఉందనేసి సూర్యాపేటకు వచ్చిన. వచ్చేసరికి బజార్లో జనాలు వాళ్ళు వీళ్ళు మా ఆడవాళ్ళంతా మా రూము మా అత్త వాళ్ళ రూము పక్క పక్కనే ఉండే అప్పుడు. అయితే అంతా అక్కడ ఉన్నారు, ఏంటి అబ్బాయి వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఏం చిన్న ఏంది బజార్ అనుకుంటారా ఇంకేమనుకుంటారా అది అనేసి నన్ను అంటున్నారు ఆడవాళ్ళు. అయితే ఏమైందంటే ఏంది నేను ఊరికి పోయి ఇప్పుడు వస్తున్న 3 days నుంచి లేను కదా నేను అంటే, మీ భార్య మీ అత్త కలిసి ఇట్లా వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు, చేపిస్తూ దొరికిపోయారు అని చెప్పారు సార్. చేస్తే అదేంది అది పద్ధతి ఏంది అనేసి అంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సో నేను దాని గురించి మాట్లాడదా అంటే మా వైఫ్ కాడ పోయింది అంటే నీకు సంబంధం లేదా, నీకు సంబంధం లేదు, మేము అట్నే చేస్తాం, ఉంటే ఉండు ఇష్టమైతే ఉండు లేకపోతే ఏం దీపిక ఏం మాట్లాడుతున్నావు అంటే లేదు మేము అట్నే చేస్తాం మా ఇష్టం, నీ ఇష్టం అయితే ఉండు లేకపోతే లేదంటే ఆ రోజు నైట్ ఎట్లా గడిచిపోయింది సార్. ఎర్లీ మార్నింగ్ లేవగానే పోలీసు వాళ్ళు నా రూమ్ కాడికి వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏంది బాబు ఏం సంగతి మీ భార్య మరి ఇట్లా చేసారు కదా నువ్వు ఒకసారి స్టేషన్ రావాలని చెప్పేసి అన్నారు సార్. అయితే వస్తాను సార్ అని చెప్పేసి పోయినాం. కుదరని అప్పుడు ఆ రోజు ఆ ఇంట్లో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు దొరికారు సార్. కానీ జైల్లో పెట్టిండు, మమ్మల్ని స్టేషన్ పెట్టిపోయిండు, మమ్మల్ని కొట్టి ఇంక పిల్లని ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మంచి లేదు, ఒక చెడ్డ లేదు, ఏ లేదు. పిల్లగాళ్ళకి 2 పిల్లగాళ్ళ రక్త కణాలు తక్కువ పడ్డాయి. ఆ పిల్లకి రక్త కణాలు ఎక్కువ పెరిగినాయి, ఈ పిల్లకి రక్త కణాలు తక్కువ పెరిగినాయి. 2కి పైసలు లేక అల్లాడుతుంటే కనీసం పుస్తలు కూడా అమ్మి కాళ్ళ మెట్టలు కూడా అమ్మి పెట్టిన కూరగాయలు చచ్చిపోతారు. ఆమె కాలు మూత తమ్మి అంటే చేటు కాడ 5,000 అడుకొచ్చి పిల్లగాలు బాగా చేయించిన తన అంతలకు ఏమో గర్భసంచి బుడుగులు వచ్చినాయి, ఏమో పక్కలు నిమ్ము వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి మందులు ఆడుతూనే ఉంది. ఇంతగాని నిగ్గొస్తున్నా సంసారం. నీ అమ్మకి ఎట్ట వెళ్తుంది, నీ అమ్మకి ఎట్ట వెళ్తుంది, నీ అమ్మ అని గలిజి మాట్లాడుతుంటాడు. ఇంకా చాలా ఉంది సారు. ఇలాంటి తప్పులు చాలా చేశాడు. నిన్ను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఇలాంటి తప్పులు చాలా చేసిండు. అందులో ఒక తప్పు అడుగుతాను నిన్ను. అడుగు. ఇప్పుడు మీ అల్లుడు అక్రమ సంబంధంగా ఒక ఇంట్లో నువ్వు చూసావా? నేనా రూల్స్ తేలింది సార్ అక్కడ. నువ్వు చూసావా అని అడిగా. చూసినా నేను అంటలేదు కానీ చూసినా ఊరు మొత్తం అనుకోరు, మేము పోతేనే అయిపోయింది ఆడ. తప్పు పోయిండు సారు, పోయిండు. పట్టుకున్నాం, ఫోన్లో పట్టుకున్నాము, తప్పు అమ్మాయిని పట్టుకున్నాం. ఇప్పుడుదా నేను మాట్లాడి విన్నా, మీరు చాలా చెప్పావు, అన్ని విన్నా, నిదానంగా అన్ని విన్నా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని ఏ ఒక్కడూ చూడలా. నువ్వు మాట్లాడింది 5 నువ్వు ఏదైతే అక్రమ సంబంధం ఉందో అది పచ్చి అబద్ధం, తప్పు. వాళ్ళ వాడు తీసుకురా ఇక్కడికి, ఇప్పుడే మీ ఎల్లుండి నీ కూతురుతో చెప్పుతో కొట్టిస్తా. తేగలవా? తేలేవు.
ఎట్ట వెంకటమ్మ ఇంత పెద్దదానివి, ఒక కూతురు ఉంది, ఒక్కడే ఉన్నావు, ఇద్దరు చిన్నపిల్లలు అందంగా ఇద్దరు పిల్లలు బంగారం లాగా ఉన్నారు. వీళ్ళు కలిసి ఉండాలి, సంతోషంగా కోరుకోవాలి తప్ప పాత తప్పులను ఎతికి వేరి 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 తిట్టి నువ్వు తిట్టించుకొని నువ్వు కొట్టించుకొని సంసారం అవుతా వెంకటమ్మ? పెద్దదానివి నువ్వు కూడా, నా వయసు ఉంది, నా అక్క లాంటి దానివి. ఏమైనా అల్లుడు పొరపాటు చేశాడు, క్షమించాలి. అమ్మాయి పొరపాటు చేసింది, క్షమించాలి. ఈ పిల్లలు ఏం కావాలి చెప్పు నాన్న? నువ్వు అన్న మాటలకి నువ్వు అన్న మాటలకి ఇదిగో ఈ బిడ్డలు రేపేమైపోతారు నాన్న? నువ్వు అన్న మాటలకి నేనైతే ఎమ్మడే విడాకులు ఇచ్చేయి దీపా, ఎమ్మడే విడాకులు ఇచ్చేయి అంటే విడిపోద్ది. ఈ బిడ్డలో రేపు నీ కూతురు మళ్ళీ పెళ్లి చేయగలవు. ఈ పిల్లలు ఎవరిని పిలవాలా? మమ్మీ డాడీ అని ఇతను పిలవాలా, వచ్చినోడిని పిలవాలా? ఏం చెప్పుకుంటారు చూడు, నడుచుకుంటూ వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి. నాన్న కాదన్న వద్దన్నా, అతనికైతే పుట్టారు, కాదన్న వద్ద అతనికే భర్త, ఆ భర్త తప్పు చేశాడు, మీ ఎల్లుడు తప్పు చేశాడు, మార్చుకో, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, క్షమించు. నీ బిడ్డతో పొరపాటు చేసింది, అతను క్షమిస్తాడు. అమ్మ చెబుతా, ఒక అరటి పండు ఉంది, పైన నల్లబడుద్ది, కట్ చేసి మిగతా పండు తినాలి, పండు మొత్తం పారేయంగా. అలాగే అల్లుడు చిన్న పొరపాటు చేయడు, అవి దిద్దు, మేము దిద్దుతాం, నీ కూతురు దిద్దుకుంటుంది. తప్పు జరిగిన ప్రతిసారి నరుక్కుంటూ వెళ్ళిపోతే దేశంలో సంసారాలు ఉండవు నాన్న. అల్లుడే కొడుకు అనుకుంటే ఈ ప్రాబ్లం రావు, అతను కూడా అత్తే మా అమ్మ అనుకుంటే ఈ ప్రాబ్లం రావు. ఇక అనుకుంటాడేమో డాక్టర్ గారికి ఛాన్స్ ఇవ్వు, లాయర్ గారికి ఛాన్స్ ఇవ్వు, నా మాటను నేను నీకు చిన్నవాడిని అక్క అనుకుంటున్నా, క్షమించేసేయి, పొరపాటు దిద్దుకుందాం నాన్న, నువ్వు అవకాశం ఇవ్వు, బాగుంటుంది, మంచి కుటుంబం. డాక్టర్ గారు చెప్తారు, విను ఏమ్మా, ఒకసారి విన్నాను డాక్టర్ గారు. సార్ ఇక్కడ బహుశా ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అన్నటువంటి దానికి ఎటువంటి ఆధారం లేదమ్మా. అంటే కేవలం వీళ్ళు మాటల పరంగా ప్రేమించుకున్నారా, చేతలు చూసుకుని ప్రేమించుకున్నారు ఏం తెలియదు, కానీ ప్రేమించుకోవటం అయితే ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవటంతో ఆగకుండా పెళ్లి వరకు కూడా ఆగకుండా తొందరపడి ఒక తప్పు పని చేశారు. ఇక్కడ వినోద్ దీప ప్రేమించుకుంటున్నప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళు చాలా చిన్న వయసులో, తెలిసి తెలియనటువంటి వయసులో ప్రేమించుకున్నారు, పెద్దలకు తెలియకుండా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకునేటప్పుడు వినోద్ యొక్క ఆలోచన శైలి ఎంత కాదు అనుకున్నా కూడా ఒక తొందరపాటు శైలి, ఒక రివర్స్లో ఆలోచించేటటువంటి శైలి ఏమో అని నాకు అనిపించింది. ఇంకా ఆ పిల్లకి ఒక మెంటాలిటీ ఉంది సార్. అంటే ఇంకా కోపం వస్తే ఏదైనా రాయిగి ఉంటే తీసుకుని తలకేసి కొట్టుకునేది, అద్దం పెట్టి ఇట్ట పెట్టి కొట్టుకుంది. మా వాళ్ళకి అప్పుడే చెప్పాను నిన్ను చేసుకోవటం ఇష్టం లేదని చెప్పేసి. ఇంకా ఆ పిల్ల అమ్మాయి వస్తా పోతా ఉంటారు కాబట్టి అన్నప్పుడు వెళ్ళి రోడ్ల మీదకి వెళ్తారు, ఆ పిల్ల ఈ పిల్లని ఈ పిల్లకి ఎవరు చూపెట్టారు, ఆ పిల్లని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు చేయటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆటో వేస్తా, పనులు లేనప్పుడు ఆటో వేస్తా, ఆటో వేస్తే ఎక్కించుకొని తిరుగుతున్నావా, దగ్గరికి వెళ్ళొచ్చా, అరే ఎందుకురా నీ బతుకు, చచ్చిపోరా. పిల్లోడు నన్ను కాలు చేతులు కట్టేసి కృష్ణాలు పోస్తుంటే పక్కన వాళ్ళు చూడలేక గబగబా వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు నన్ను అలాగే చూశారండి, పెట్టుకొని ఏడుస్తుంటే. మంచిగా కోడి ఉంటే దానికి వేసి కడుపు వేసి గుద్దేశాడు సార్. నాకు అమ్మ నాన్న కూడా లేరు, వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం లేదు, వాళ్ళు వస్తే మా అన్నతో అంటగడతాడు. మా బావ చూసుకుంటే మా బావతో నావా అని అడుగుతాడు. పిల్ల పుడితే పిల్ల నాకు పుట్టలేదు, నా పిల్లని కూడా ఎత్తి పడేశాడండి. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, భవతి అడగడానికి అనేసి అంటాడు సార్. ఎందుకయ్యా నాతో అట్టున్నా అంటే నీ మీద మోసి తీరిపోయిందే నాకు. ఏ తప్పు చేయలేదు సార్, నా కూతురు ఈ పిల్ల ఆడపిల్లల కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ నెలకి మా పుట్టింటికి పంపించేశారు సార్. పుట్టింటికి పంపించినాక ఇంటి పక్కన అమ్మాయితో కూడా వెళ్ళాడు సార్.